హైపర్ ఆది పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్గా వచ్చిన ఆది తర్వాత టీం లీడర్గా ఎదిగాడు. తన స్కిట్లను తానే రాసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆది తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతూ ఉంటాడు. జబర్దస్త్తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తూ ఉంటాడు. అయితే ఇదే సమయంలో మనోడిపై తీవ్ర విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. తన స్కిట్స్లో అమ్మాయిలను చులకనగా చూపించటం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తూ ఉంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్పై తనకున్న అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్కు హైపర్ ఆది మద్దతుగా నిలుస్తూ ఉంటాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో జబర్దస్త్ షో జడ్జ్ రోజాపై కూడా హైపర్ ఆది విమర్శలు చేయటం జరిగింది. ఎన్నికల్లో జనసేన గెలవటంతో పాటు మంత్రిగా పోటీ చేసిన రోజా సైతం ఓడిపోయారు. రోజాకు పొలిటికల్గా జరిగిన డ్యామేజ్ కన్నా కూడా జబర్దస్త్ షోలో కమెడియన్స్ చేసిన డ్యామేజ్ ఎక్కువ అని ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రోజా గురించి హైపర్ ఆది మాట్లాడాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హైపర్ ఆది రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజాపై మీ అభిప్రాయం ఏంటని ఆదిని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ, రోజాకు జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి. ఆమె అంటే నాకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది. నాకు ఇంత పేరు రావటానికి ఆమె కూడా ఒక కారణమని ఆది చెప్పుకొచ్చాడు. రాజకీయాలకు అతీతంగా ఆమెపై నాకు గౌరవం ఎప్పుడూ ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం ఆది రోజాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.